వెల్కమ్ టు తెలుగు రాజు. నేను శరచంద్ర. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఇటీవల ప్రత్యేక విమానాలు పొదుపు మంత్రం ప్రధాని పిలుపుతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పొదుపు బాట పట్టడం, కాన్వాయ్ సంఖ్యను తగ్గించుకోవటం, రకరకాల పొదుపు చర్యలు చేపట్టడం, కేబినెట్ లో కూడా దానిపైన విస్తృతంగా చర్చించడం, ఈ అంశాలన్నీ పత్రికల్లో కథనాల రూపంలో చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఒక సోషల్ మీడియాలో నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య కామెంట్ కనిపిస్తుంది. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ప్రయాణాలు కావచ్చు, అధికారిక పర్యటనల కోసం వినియోగిస్తున్న స్పెషల్ ఫ్లైట్ ఖర్చులన్నీ ఆయన సొంత డబ్బుల నుంచే ఖర్చు చేస్తున్నారంటూ నాదెండ్ల మనోహర్ గారు చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా పార్టీ కార్యక్రమం అయితే పార్టీ వెచ్చిస్తుంది పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ కోసం. ఆయన వ్యక్తిగత కార్యక్రమాలు లేకపోతే సినిమా షూటింగ్ల కోసం కష్టపడి ఆయన సినిమాలో సంపాదించుకున్న డబ్బుల ద్వారా ఆయన బిల్లు కట్టుకుని ప్రయాణం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్కాములు చేసో వేల కోట్లు సంపాదించుకున్నో ప్రైవేట్ ప్లేన్లు ఇక్కడి నుంచి లండన్కి, ఇక్కడి నుంచి డావోస్కి కాంట్రాక్టర్ల దగ్గర తీసుకున్నారు ఆ ప్లేన్లు, వాళ్ళని బెదిరించి. మరి ప్రభుత్వం ఎందుకు 222 కోట్ల రూపాయలు మీ మీద ఖర్చు పెట్టింది ప్రైవేట్ ప్లేన్ల కోసం? సమాధానం చెప్పాలి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఆయనకున్న ఆదరణ, ట్రావెల్ చేసేటప్పుడు ఉన్న ఇబ్బందిని బేస్ చేసుకుని కొన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. అంతేగాని ఆయన ప్రయాణం చేశారు, ఆయన కోసం రెడీగా ఒక హెలికాప్టర్ ఒక ప్లేన్ ఉంటుందనేది ఆయన చెప్పడంలో ఏమాత్రం కూడా సబబు కాదు. అది మీరు గతంలో మీరు చేసిన కార్యక్రమాల్ని ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీ ఇంటి నుంచి అమరావతి 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వేసుకెళ్ళారు మీరు. అప్పుడు గుర్తు రాలేదా మీకు? అది సార్, అంటే ఫ్లైట్లు పార్టీ కార్యక్రమాలు అయితే పార్టీ డబ్బులు ఖర్చు పెడుతున్నాము, వ్యక్తిగత పర్యటనలు అయితే సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మాదిరి తాము చేయలేదు అనేది నాదెండ్ల గారి క్లెయిమ్ గా ఉంది. ఎట్లా ఏం చెప్పాలి? ఇప్పుడు వ్యక్తిగత పర్యటన అంటే ఇప్పుడు షూటింగ్ లేదు, ఇంటికి వెళ్తారు, హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ తాడేపల్లి వస్తూ ఉంటారు. అది వ్యక్తిగత పర్యటన లేకపోతే అధికారిక? నేను ఆర్టీఐ అప్లై చేస్తాను, ఆగండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ కి ఫ్లైట్ ఖర్చులకి ఎంత అయింది అని నేను అప్లై చేస్తాను, అప్పుడు మాట్లాడుతాను దాని గురించి. అవినీతి గురించి ఏదో మాట్లాడుతున్నారు నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ ఏం చేసిందంటే, జనసేన పార్టీ సభ్యులకి క్రియాశీలక సభ్యత్వం తీసుకొచ్చింది. ఆ సభ్యత్వం 2020లో తీసుకొచ్చింది. దాని వెనకాల ఉన్న కారణం కూడా నేను చెప్తాను. 2019 ఎన్నికల సమయంలో ఫిబ్రవరి అనుకుంటా, ఫిబ్రవరి 28, 24 ఎప్పుడో కడపలో నిలబడి పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, మేము అధికారంలోకి వస్తే ప్రజలందరికీ 10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తాము. ఆ సౌకర్యం కల్పిస్తున్నామో లేదో అని ప్రజలు నమ్మించేందుకు, ప్రజలను నమ్మడానికి మేము మా కార్యకర్తలకి ఇప్పటి నుంచే 10 లక్షల బీమా ప్రకటిస్తున్నాము అని చెప్పాడు. ఆ వీడియో పెడతాను, ఆ వీడియో కూడా ప్లే చేయండి. అయిపోయింది, ఎన్నికల్లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత 2020 ఆయన బర్త్డేకి, సెప్టెంబర్ 2 బర్త్డేకి కుప్పంలో కార్యకర్తలు, ఒక 5 కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడానికి వెళ్తుంటే ఆ పైన ఉన్న కరెంట్ వైర్లకు తగిలి ఐరన్ ఫ్రేమ్ కి షార్ట్ సర్క్యూట్ అయ్యి 3 చనిపోయారు కుప్పంలో. 3 చనిపోతే 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అప్పుడు నేను అడిగా, నువ్వు ఫలానా ఏడాది క్రితం ఫలానా సభలో కార్యకర్తలందరికీ 10 లక్షల బీమా అన్నావు కదా, మరి నువ్వు ప్రకటించిన 2 లక్షలు కాకుండా అదనంగా 10 లక్షలు ఇస్తావా, లేకపోతే 2 లక్షలతో సరిపెడతావా అని నేను అడిగితే, అప్పుడు 4 ప్రొడక్షన్ హౌస్ నుంచి చేరి 2.5 లక్షలు ఒక్కో కుటుంబానికి విడుదల చేశారు. అట్లా ఒక్కో కుటుంబానికి 12 లక్షలు అడిగింది. నేను అడగటం వల్ల కుప్పంలో పాపం ఆ కుటుంబాలకి అదనంగా 10 లక్షలు వచ్చాయి. అయితే ఈడు ఇంకా ఎవరు చనిపోయినా కానీ డబ్బులే అని అడుగుతూ ఉంటాడు చింతా రాజశేఖర్ అనేవాడు. కాబట్టి ఇతను మొదలెట్టాలని అప్పుడు మొదలెట్టారు ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది. అప్పుడు ఏమని ప్రచారం చేశారంటే, కార్యకర్త ఒక 500 రూపాయలు జనసేన పార్టీకి కడితే పవన్ కళ్యాణ్ తన కష్టార్జితం మరో 1500 జోడించి 2000 రూపాయలతో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు.
ఆ ఇన్సూరెన్స్ పాలసీ 5 లక్షల ప్రమాద బీమా అని ప్రచారం చేశారు. ఎవరెవరు మాట్లాడారు? శివశంకరన్ ఉంటారు విశాఖపట్నంలో, ఆయన, అట్లాగే బోలిశెట్టి సత్య, చాలా మంది మాట్లాడిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి, భద్రపరిచి పెట్టాను. అంటే కార్యకర్తలకు ఏమని చెప్పారంటే, మీరు 500 కడితే పవన్ కళ్యాణ్ తన కష్టార్జితం నుంచి మరో 1500 జోడించి మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం కడతారు అన్నారు. అప్పుడు కార్యకర్తలు అందరూ ఏమనుకుంటారు? 2000 రూపాయలది మనకి 500కే వస్తుంది అనుకుంటారు కదా. అందరూ కట్టారు. అసలు ఎంత కడతారు? అసలు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టారు వీళ్ళు? అసలు ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టారు? ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత కట్టారో చూస్తే 100 రూపాయలే. 100 రూపాయలు 110 రూపాయలు ఉంటది అది. 5 లక్షల ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కంపెనీకి. నాకు తెలిసి వీళ్ళు నేషనల్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి అనుకుంటా, వాళ్ళకి కట్టింది 100 రూపాయలు. అంటే కార్యకర్తలు ఇచ్చిన దానికి 1500 జోడించకుండా అందులోంచి 400 జేబులో వేసుకొని 100 రూపాయలు మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టారు. దీనికంటే పెద్ద ఫ్రాడ్ ఏముంటదండి? అది అయిపోయిందా? కార్యకర్తలు వాళ్ళని మీకు నేను 1500 కడుతున్నాను ఎలా నమ్మించాడు పవన్ కళ్యాణ్? ఇన్సూరెన్స్ కంపెనీకి 1 కోటి రూపాయల చెక్కు, 2 కోట్ల చెక్కు ఇట్లా అందిస్తుంది. నిలబడి ఫోటోలు దిగేవాడు. అప్పుడు కార్యకర్తలు అనుకునేవాళ్ళు, అరే నిజంగానే కదా తన కష్టార్జితం ఇస్తున్నాడు కదా ఇన్సూరెన్స్ కంపెనీకి అని నమ్మేవాళ్ళు. ఎందుకని? నువ్వు ఇచ్చిన దానికి నేను 1500 ఇస్తున్నానని నమ్మించేందుకు ఆ ఫోటోలు. కానీ వాళ్ళందరి జమ అయిన దాంట్లో నుంచే ఇస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత కార్యకర్త చనిపోయాడు అనుకోండి, కార్యకర్త చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇస్తే ఏమని చెప్పాలి కార్యకర్తల కుటుంబానికి? ఇట్లా మీ కుటుంబ సభ్యుడు ప్రీమియం ఇన్సూరెన్స్ తీసుకున్నాడు, 500 రూపాయలు కట్టాడు, అందులో నేను 400 దుబ్బేశానని చెప్పకపోయినా పర్వాలేదు, కానీ దానికోసం వచ్చింది అని చెప్పట్లా. పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చిందని చెప్పట్లా, పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడని చెప్పి వాళ్ళు కాళ్ళకు దండం పెట్టుకుంటే ఈయన ఫోటోలు ఫోజులు ఇస్తున్నాడు. ఇంతకంటే దాష్టికం ఏమైనా ఉంటుందా అండి? ఇంతకంటే మోసం ఏమైనా ఉంటుందా అండి? కన్న బిడ్డల్లాంటి కార్యకర్తలనే మోసం చేసే నాయకుడు ఎవరైనా ఉంటారా అండి? అవినీతి ఏమైనా ఉంటుందా అండి? కాదు సార్, పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుంటుందా లేకపోతే వేరే వాళ్ళ ఎవరన్నా చేసి ఉంటారా? పవన్ కళ్యాణ్ తెలియకున్నట్టు జరుగుతుంది. ఆయనే కదా ఫోటో ఇచ్చింది ఇన్సూరెన్స్ కంపెనీకి చెక్కులు. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇన్సూరెన్స్ కంపెనీకి చెక్కులు ఇవ్వడం కనపడింది. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ ఉందో లేదో కూడా తెలియదు. ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ లేకుండా నువ్వు ప్రమాదంలో చనిపోతే నీకు ఇంత డబ్బులు ఇస్తానని డబ్బులు కలెక్ట్ చేయటము IRDA, ఇన్సూరెన్స్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటది. దాని చట్టాల ప్రకారము ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ లేకుండా పవన్ కళ్యాణ్ గనక ఇన్సూరెన్స్ వ్యాపారం చేస్తుంటే డైరెక్ట్ గా కట్టకట్టాల్లోకి వెళ్ళాలి. నాదెళ్ల మనోహర్ గారిని అడుగుతున్నాను, మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్లు పెట్టుకున్నారు? 2020 నుంచి 2026 వరకు ఏ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ పెట్టుకున్నారు? ఎంత ప్రీమియం, ఒక్కొక్క కార్యకర్త మీద ఎంత ప్రీమియం చెల్లించారు? కార్యకర్త కట్టిన డబ్బులు ఎంత? మీరు మిగిలినయా లేకపోతే మీరు జోడించి కట్టారా? మీరు ఎంత మిగుల్చుకున్నారు? అలాగే మొదటి 2 సంవత్సరాలు చెక్కులతో ఫోటోలు దిగారు, ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ ఉందా లేదా? టైఅప్ లేకుండా మీరు ఇది చేస్తుంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టాన్ని మీరు ఉల్లంఘించారు, తీవ్రమైన ఆర్థిక నేరం చేశారు. దీనికి సమాధానం చెప్పండి మనోహర్ గారు, దీనికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి డబ్బులు, అది డబ్బులు, కన్న బిడ్డల్లాంటి కార్యకర్తలనే ఆ కుటుంబ సభ్యుడు చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇస్తుంటే పవన్ కళ్యాణ్ ఇస్తున్నాడు అని చెప్పుకుంటారండి. సిగ్గులేదు? శవాల మీద పేలాలు ఏర్పడడం కాదు ఇది. కానీ దానికి వెల్కమ్ కిట్ ఏదో ఇస్తారు, దాంతో పాటు సభ్యత్వంలో భాగంగా వెల్కమ్ కిట్ ఎంత అవుతుంది? వెల్కమ్ కిట్ ఎంత అవుతుందండి? ఒక 20 రూపాయలు మాల్కి వెళ్తే పేపర్ ఇది ఇస్తాడు, 20 రూపాయలు తీసుకుని పేపర్ తీస్తాడు, ఒక ID కార్డు ఒక 20 రూపాయలు. ఏమవుద్ది అసలు? ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, 399 రూపాయలు కడితే, వినండి, 399 రూపాయలు కడితే ప్రమాద బీమాకి 10 లక్షల ప్రమాద బీమా. అంటే వీళ్ళకంటే 100 రూపాయలు తక్కువ, వీళ్ళకంటే డబుల్. దాంట్లో ఇంకా అదనంగా ఏమున్నాయంటే
కుటుంబ పెద్ద చనిపోతే ఆయన పిల్లలు ఇద్దరికి కూడా చదువు నిమిత్తం ఒక్కొక్క ₹1,00,000 ఇస్తారు, ఇద్దరు పిల్లల వరకు. 3-4 ఇట్లా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు 3-4 కంటే ఇవ్వరు, కానీ ఇద్దరు పిల్లల వరకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున చదువుకునేందుకు ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. అది అయిపోయిన తర్వాత హాస్పిటల్ ఖర్చుకి వీళ్ళు 50,000 ఎంత ఇస్తుంటే వాళ్ళు హాస్పిటల్ ఖర్చుకి 60,000 ఇస్తారు. రోజుకి రానుబోను తిరగడానికి ₹1,000 ఇస్తారు. అలాగే కుటుంబ రవాణా కోసం 25,000 ఇస్తారు. దహన సంస్కారాల కోసం 5,000 ఇస్తారు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ₹399కే పోస్ట్ ఆఫీస్ లో. మరి ఈయన బీమా ఎందుకు ఇంత ఖర్చు నాకు అర్థం కాదు. నేను ఇట్లా ప్రతి సంవత్సరం అడుగుతున్నానని చెప్పి దాన్ని తగ్గించి ఈ సంవత్సరం 400 చేశారు. దాంట్లో ₹1,00,000 న్యాచురల్ డెత్ కూడా ఇంక్లూడ్ చేశారు. అవినీతి గురించి మీకు మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది మనోహర్ గారు? మనోహర్ గారిని సూటిగా ఒకటే అడుగుతున్నా, మనోహర్ గారు మీ పార్టీ కార్యాలయానికి ఇప్పుడు దాకా నేను 3 సార్లు ల్యాండ్ పూలింగ్ చట్టం అనేది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని కొల్లగొట్టి ప్రైవేట్ వ్యక్తులకి దోచిపెట్టే చట్టం అని నిర్దిష్టమైన సమాచారం పంపించాను. మొట్టమొదటిది 18 ఏప్రిల్ 2023. దానికి మీ పార్టీ జనరల్ సెక్రటరీ బోలిశెట్టి సత్య మేము మీ నివేదికని పరిగణలోకి తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇది 3 రాజధానులకి అమరావతికి వ్యతిరేకంగా ఉందంటారు. అమరావతికి వ్యతిరేకంగా కాదు స్వామి, అవినీతి గురించి. బోలిశెట్టి సత్య కూడా ఈ రోజున పర్యావరణ గురించి దీని గురించి మాట్లాడుతున్నారు కదా. మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేయండి. ఏమండి ఇట్లా మీకు చింతా రాజశేఖర్ అనే వ్యక్తి అమరావతి ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని దోచుకునే చట్టం అని మీకు నివేదిక పంపిస్తే మీరు పరిగణలోకి తీసుకోవట్లేదు అన్నారు కదా. ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? పర్యావరణం కంటే 5 లక్షల కోట్ల దోపిడీ మీ కళ్ళకి ఎందుకు కనబడలేదని అడగండి బోలిశెట్టి సత్యాన్ని. ఈ రోజైనా పార్టీలో లేడు కదా. అది అవినీతికి అవునా కాదా అడగండి బోలిశెట్టి సత్యాన్ని. నాదెల్ల మనోహర్ అడుగుతున్నాను, ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ ల్యాండ్ పూలింగ్ లక్షల కోట్ల దోపిడీలో మీ వాటా ఎంత? దీనికి సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడంటాయా? అంటే రాజకీయాల్లో అవినీతి సహజం కాబట్టి సమాధానాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేము. అమ్మ సరైనప్పుడు మాట్లాడటం ఎందుకు? నువ్వు మింగుతున్నావు కదా, ల్యాండ్ పూలింగ్ లో నువ్వు మింగుతున్నావు కదా. సీజ్ ద షిప్ అన్నావు, ఎందుకు వదిలేసావు? రేషన్ బియ్యం ఉన్నాయండి, జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి చేర్చే పథకం తీసుకొచ్చారు. రేషన్ బియ్యం ఉందండి, రేషన్ బియ్యం ట్రక్కుల ద్వారా ఇంటింటికి చేర్చే పథకం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నాదెల్ల మనోహర్ వచ్చి ఎందుకు ఎత్తేసాడు చెప్పండి శరత్చంద్ర గారు. ఇంటింటికి పంపిణీ చేసే వాహనాలు ఎందుకు రద్దు చేశారు? దాంతో అక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళ క్లెయిమ్. ఏమండి ఇంటింటికి బియ్యం వెళ్ళిపోతే, ఇంటింటికి 5 కేజీలు 10 కేజీలు బియ్యం వెళ్ళిపోతే అవన్నీ ఒక చోట చేర్చాలంటే ఇల్లు తిరగాలి. రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళు, రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇంటింటికి బియ్యం జగన్మోహన్ రెడ్డి గారి పథకం ద్వారా ఇంటింటికి బియ్యం వెళ్ళిపోతే అవన్నీ మళ్ళీ పోగేసుకోవాలంటే ఇంటింటికి తిరగాలి. కాబట్టి అవి షాప్ లోనే ఉంటే ఒకే చోట నుంచి ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు, లారీ వస్తే ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు, ఇంటింటికి తిరగాల్సిన పని లేదు. అందుకనే చేశారు ఆ పథకం. ఇంటింటికి పంపిణీ చేసే పథకం బ్లాక్ మార్కెటింగ్ ఆపడం కోసం కాదు, రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్ చేయడం కోసం ఎత్తేసారు. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళిపోయిన తర్వాత అవి మళ్ళీ పోగేసుకోవడం కష్టం. ఎవరు వాడేసి ఉంటారు, లేకపోతే మన అరిసెలు స్వీట్ షాప్ లో కొనుక్కుంటారు, వాళ్ళకు వీళ్ళకు వెళ్ళిపోతాయి. ఇల్లు తిరిగి పోగేసుకోవడం కష్టం కాబట్టి ఆ ఇంటింటికి పంచే పథకాన్ని ఎత్తేసారు. ఎవరి కబుర్లు చెప్తావు నాదెల్ల మనోహర్ బాబు? ఎక్కడ ఆగలేదు రేషన్ మాఫియా అయితే, ఎక్కడ ఆగలేదు. రాష్ట్రం మొత్తం యథేచ్ఛగా జరుగుతూనే ఉంది రేషన్ మాఫియా. అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి బ్లాక్ మార్కెటింగ్ మాఫియాని అరికట్టేందుకు అందుకు ఆయన ఇంటింటికి పంపిణీ చేశాడు. ఇంటింటికి పంపిణీ చేసిన తర్వాత అది ఆ లబ్ధిదారు ఇష్టం, అది అమ్ముకుంటాడా ఇస్తాడా ఉంచుకుంటాడా ఆయన ఇష్టం. మీరు డిపోలోనే ఉంటే ఏం చేస్తారు? అయిపోయినాయి అని, లేట్ వచ్చామని, అది ఇది కుండి సరుకులు చెప్పి ఇది అమ్ముకోవడానికి కోసం ఆయన ఇంటింటికి ఎందుకు పంపిణీ చేశాడు? రేషన్ బియ్యం బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి తీసుకొచ్చాడు. అట్లాగే కొంతమందికి ఉపాధి కూడా దొరికింది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.